హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్. ఇప్పుడైతే మీకు ఒక విషయం అయితే చెప్పబోతున్నాను. నాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి అయితే వెరిఫికేషన్ అయితే నిన్నే జరిగిందండి. వాళ్ళైతే కాల్ చేసి నన్ను సచివాలయం రమ్మన్నారు. నేనైతే సచివాలయానికి వెళ్ళానండి. నా సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే ఏది అవసరం అవుతుందో మనకి తెలియదు కదా, అందుకని అన్నీ తీసుకెళ్ళాను. ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలండి. సరే, నేనైతే వెళ్ళాను. నాకైతే ఆధార్కి లింక్ అయిన నెంబర్కి అయితే ఫస్ట్ ఒక ఓటీపీ వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి మనం వాడే మొబైల్ ఏదైతే ఉందో దానికి కూడా ఒక ఓటీపీ వచ్చింది, 2 ఓటీపీలు. నెక్స్ట్ వచ్చి మన జీమెయిల్ ఉంది కదండి, మన జీమెయిల్ ఏదైతే మనం యూస్ చేస్తున్నామో ఆ జీమెయిల్కి కూడా వాళ్ళైతే ఒక ఓటీపీ పంపిస్తారు. ఆ ఓటీపీ కనుక మనం చెప్పినట్లయితే వాళ్ళకి సర్వే అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మన మనం డిగ్రీ కానీ పీజీ కానీ ఏమిది చదువుకున్నాం అన్నది వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటారు. డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ. నేనైతే డిగ్రీ అని చెప్పాను. నెక్స్ట్ అయితే మనం ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యామో పాస్ అవుట్ ఇయర్ అయితే వాళ్ళు అడుగుతారు, అదైతే నోట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయితే మనము మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు అని అడిగారండి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. వీటిలో మీకు ఏ లాంగ్వేజ్ అయితే వచ్చుంటాయో అవైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అయితే మనం డిగ్రీ సర్టిఫికేట్ ఉంది కదండి, డిగ్రీ కానీ పీజీ కానీ ఇంకా అదర్ సర్టిఫికేట్స్ కానీ ఒరిజినల్లే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి. ఒరిజినల్ ఫోటో అయితే నేనైతే ఒరిజినల్ ఫోటో పెట్టాను. దీంతో మనం ఈ సర్వే అనేది కంప్లీట్ అయింది. ఓకే, నాకైతే ఈ విధంగా అయితే వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిందండి. మరి మీకు ఎలా అయింది అయితే వెరిఫికేషన్ అయిందో మరి మీరు చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్స్ అండ్ షేర్.